అంటే ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాలేదో నాకు తెలియదు కానీ గోదావరి పెన్నా లింకేజ్ ఆర్ పోలవరం బనకచర్ల అనుసంధానం ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏ విధంగా అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్న 4000 టీఎంసీ నీళ్లు సముద్రంలో ఎగిపోయినాయి. ఇంకొక పక్క 800 టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి సముద్రంలో ఎగిపోయినాయి. ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడనే బొల్లాపల్లి రిజర్వాయర్, ఇంకొకటి 150 టీఎంసీ, రేపు 200 చేయొచ్చు, 400 కూడా కావాలంటే చేసుకోవచ్చు. అది అయిన తర్వాత నేరుగా వెలుగొండ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్లో టన్నులు పెట్టి 27 కిలోమీటర్లు బనకచెర్లకు నీళ్లు తీసుకొస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, దీంతో నాగార్జునసాగర్ ఉంది, శ్రీశైలం ఉంది, బొల్లాపల్లి వస్తుంది, పులిచింత ఉంది. ఆ పక్క పోతే పోలవరం ఉంది, పైన ఇది ఇంకా కూడా కొన్ని ఒరిస్సాలో ఒక ప్రాజెక్ట్ ఉంది, అది వస్తుంది. రాయలసీమలో బనకచెర్లకు పోతే అంద్రినీవా, తెలుగు గంగ, లేకపోతే గాలేరు నగిరి, ఆల్ కెనాల్స్ కనెక్ట్ అయిపోతాయి. అదొక జీవనాడి. అటు అనంతపూర్ ద్వారా చిత్తూరు వరకు, అదే మరి కడప ద్వారా నేరుగా సోమశిల, కందలేరు నుంచి బాలాజీ రిజర్వాయర్ వరకు నీళ్లు రావడం. ఇప్పుడు ఒక 300 టీఎంసీ నీళ్లు తేవాలని చూస్తున్నాం. కనీసం ఒక 200 టీఎంసీ నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చుకుంటే ఒక 100 టీఎంసీ నీళ్లు కృష్ణా నదిలో వాడుకుంటే, కృష్ణా డెల్టాకి అక్కడి నుంచి తీసుకొచ్చిన నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఒక 100-150 టీఎంసీ నీళ్లు వాడుకుంటే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం, నాగార్జున సాగర్లో మళ్ళా సేవ్ చేసుకోవచ్చు. అక్కడ సేవ్ చేసేది రాయలసీమకు డైరెక్ట్గా పంపించుకోవచ్చు. సో ఇట్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ మోడల్, ఎఫెక్టివ్ మోడల్. నీళ్లు అన్ని దిక్కల్లో ఉంటాయి. ఎక్కడికి కావాలంటే అక్కడ తీసిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకుంటాం. ఎక్కడ అవసరమైతే అక్కడ స్టోర్ చేసి కిందికి పంపిస్తాం. ఆ మోడల్లో మీరు చూసినప్పుడు ఇది జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. ఇంకా సముద్రంలోకి పోయే నీళ్లు మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. అనంతపురం మీరు చూస్తే యాజ్ ఆన్ టుడే పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా బాగుంది అనంతపురం. ఒకప్పుడు కరువు జిల్లా, వలసల జిల్లా. ఈరోజు కోనసీమ కంటే బెటర్గా అనంతపురం అయిపోయింది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.